దింపుకున్నది పట్టుకొని ముద్దులు పెట్టి ముద్దులు చేసినది పట్టుకొని ముద్దులు పెట్టి ముద్దులు చేసినది. మాయమాటలు అన్న మీరు అమర్తలేరే మాయమాటలు అక్కడ పేరు అన్నయ్య పేరు మధు మధు బాను భయ చేయలేపాలే అన్న ఏమనుకోండి లైట్ మా కళ్ళ గుర్తు మీరు నాకు అమర్తలే బానన్నా అన్న నువ్వు సీకలు కూడా మెరుస్తున్నావు అన్న నువ్వు అసలు బాగా చెప్పలు కూడా అన్న భయ్యా బాగా అంటే జోస్ అందుకే మాయ మాట మా బాలనని మాయ మాటలు చెప్పి చుట్టూ దింపుకున్నది మాయ మాటలు చెప్పి చుట్టూ దింపుకున్నది చేసినది పెట్టి చేసినది పట్టుకుంటే బానన్న ఏముంటుంది అన్న అమ్మాయిల దగ్గర అది చెయ్యి మాయ అన్న ఏముంటుంది మాయ నిజం మన ఎంతడు ఓడైనా కూడా అమ్మాయిల ముంగట ఇంతే అంతే కదా అందుకే అది చెయ్యి పట్టుకుంటేనే కరెంట్ కాదు ఫీజులు 10 ఫీజులు ఉంటే 10 ఫీజులు ఎగిరిపోతాయి 20 ఫీజులు 20 ఫీజులు ఎన్ని బ్యాటరీలు పెట్టినా మనకు పని చేయదు బాగా చెప్పాలంటే అది చెయ్యి పట్టుకుంటేనే చెప్పొచ్చిందా ఏ కళ్ళు తిరిగి పట్టరు కండు పిల్లరన్నో కన్ను కొట్టి పిలిచిందిరా జోడి గాలి చేసిందిరా ఇది మాత్రం అందరు వేయాలి నిజం చెప్తాను సింహల్ సిగరెట్ అందరు వేయనాలు సింహ వేలు భయ్యా నువ్వు కాలేజ్ చేసినావు బాబాయ్ ఎక్కడ చదువుకున్నావు తమ్ముడు నీ పేరు పేరు చెప్పు అన్న ఏందన్న అది సౌండ్ నానాచున్నాడు ఇక్కడ చేయలేపనా నానాచండి భయ్యా సింహల వేయనావు షికారి చేసినావు సింహల వేయిన దగ్గర ఏం చేస్తున్నావు థమ్స్అప్ కానీ థమ్స్అప్ లా మన సొమ్మ పోతుంది మన అంటే నా జీవితం అక్కడ 2 స్టార్లు వేసుకుంటే మనం థమ్స్అప్ ఎక్కువ తాగుతా అదే ముందే తీసుకుంటుంది అంతే కదా నానాజీ భయ్యా అందుకే చెప్తున్నా సింహలు షికారులాని షికారిగా నీ చేసే సింహలు షికారులాని షికారిగా నీ చేసే పెట్టమాని ముంచే పెట్టమాని మన కళ్ళ ముందు కోని మన కళ్ళ ముందు ఏమెక్కిపోతుంది కార్తీక్ భయ్య మన కళ్ళ ముందు ఏమెక్కిపోతుంది ఏం చేస్తా తెలుసా మన కళ్ళ ముందు కోని పైకి ఎక్కిపోతుంటే కళ్ళ 2 నీళ్ళ తమ్ముడు సార్ రాము అది
గొలుసుని అమ్మి జలస చేసిరా అన్న మెడలో గొలుసుని అమ్మి జలస చేసిరా తల్లి. ఏ గొలుసుకి వచ్చింది ఇక్కడ మొల్లాడికి వచ్చింది వెండి గొలుసు పోయింది. బర్ర తలుగుండే మనకు దుడ్డకుండే గానో తలువు అంత గట్టిగా ఇంత బంగారు తాడు ఉండేను పోతే నాకు చేసేసింది భయ్యా. రాకేష్ భయ్య రాకేష్ భయ్య మాట్లాడేది రాజు భయ్య దాసు వాసు ఓహో వాసనా కొద్దికి వెళ్తురా అన్న లాస్ట్ ఇయర్ గిరిరా గిరిరా వాసన గిరి రావాలి భయ్యా లాస్ట్ ఇయర్ వాసన తొందరగా మ్యాచ్ మొత్తం రండి భయ్యా లాస్ట్ రానా వాసన లేపుకొని లేపండి తొందరగా ఓకే ఓకే వాసన అది వెరీ గుడ్ నవ్వండి అసలు క్లాస్ కొనాలి వాసన అన్న అట్లా అట్లా ఏ గొలుసుకి వచ్చింది నీ గొలుసేది లేదా పీకిందా కొట్టిపోయిందా అన్న ఎందరు లవర్ ఉన్నారే ఎందరు లవ్ ముగ్గురా నిజం చెప్పాలంటే వాసన ఒకరి లవర్ ఉన్నారు అలాగే పూజలు ఒకరే కదా లేదా నీ గొలుసు కూడా పోయిందా రెడీ అందుకే ఏం చేసినాం మనం నా మేడలో గొలుసుని అమ్మి సజేసిరా తమ్మి మేడలో గొలుసుని అమ్మి పైసలన్నీ కూడా తీసుకోని డబ్బులని మీద ఏమైతాం మనం బిచ్చగలం అవుతామా ఇంకా అన్నా అవలగలమా కాదు ఏమైతే తెలుసా వాసన్న అది ఉన్న పైసలన్నీ ఊడ తీసుకొని మనని దేవదాసు చేసింది ఓరి పిలిసనని పోజు కొట్టుకుంటా పోతే ఈ సొంటోళ్ళు మన నవలగాల చేసి ఇల్లు చప్పలు కూడా చప్పలు కూడా నువ్వు అంత విమర్శించినావు అనుకో ఇక్కడి నుంచి అయితే ఆడవాళ్ళతో మన కథలో చెప్పాను అర్థమైందా మరి వాళ్ళు కూడా మనం ప్రేమించాలి కదా అవునా కదా అది ఎందుకంటే అంత మన స్వార్థం చూసుకోవాలి మన స్వార్థం అంటే చూసుకోకూడదు ఏంటి ఓకే ఓకే నువ్వు చెప్తున్నా సార్ మనం వాసన మనం ప్రేమిస్తే ఏమిస్తామన్నా ఎక్కడ పెట్టుకుంటాం మనం ఇక్కడ పెట్టుకుంటాం మనం వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు లేకుంటే కానీ అది కాదు ఇది జరిగింది హైదరాబాద్ లో లవ్వులు ప్రేమలు వైజాగ్ ప్రేమలు నిజమైన ప్రేమలు ఉన్నాయి వాళ్ళు బాధపడతారు వాళ్ళ గురించి కూడా పాట పాడేస్తా ఎందుకంటే వాళ్ళ ఇంటిని మనం ఉంటాం కాబట్టి అందరం సమానమే ఓకేనా అమ్మాయిని కూడా మనం కొద్దిగా సాటిస్ఫై చేయాలి కదా అమ్మో అక్కడ లేకుండా మనం ఇక్కడ చీపురు సిక్కలు పట్టుకొని కొడతారు మరి మనకి జరగదు ఇంటికి వెళ్తే ఇంటికి అదనమాట ఓకేనా ఎందుకంటే అమ్మాయిల మనస్తత్వం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం చెప్పాలి చికెన్ తీసి ఓకే అలాగే పూజలు పెద్ద గౌరవనీయులు అలాగే గౌతమి లైటింగ్ మరి నక్లీస్ గొలుసు పాట పాడమని 100 రూపాయలు వెళ్ళనిచ్చారు.